నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జడ్పీ నిధులతో చేపడుతున్న పనులపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి సమీక్ష చేసిన జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు 4,000 కోట్ల 400 భారం మోపకుండా ప్రభుత్వమే బరాయించడం అభినందనీయం. కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలబల బాబ్జీ. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన పత్స గోపాలకృష్ణ. తాడేపల్లిగూడెంలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ తరపున విజన్ సెంటర్ స్థాపనకు గాను సర్వే చేయడానికి వచ్చిన ఇంటర్నేషనల్ లయన్స్ ప్రతినిధులు. ఉంగుటూరు మండలంలో వైసీపీ కుటుంబ సభ్యులు ఇళ్లకు వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ఏడవ రోజుగా గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు పద్మనాభుని మురళి, సబ్నివిస్ కృష్ణమోహన్లు. ప్రభుత్వ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఆదివారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా పరిషత్ నిధులతో ప్రస్తుతం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి, త్రాగునీటి సదుపాయాలు వంటి కీలక పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధిని మరింత బలోపేతం చేసే విధంగా జిల్లా పరిషత్ ద్వారా చేపట్టవలసిన కొత్త పనులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టవలసిన ప్రాధాన్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమన్వయంతో అమలు చేస్తూ జిల్లా పరిషత్ నిధులు సద్వినియోగం అయ్యేలాగా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలు 4,400 కోట్లు మోపకుండా ప్రభుత్వమే భరించడం పట్ల రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ బలబల బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో విద్యుత్ యూనిట్ ఖరీదు ₹5.19 నుంచి కూటమి ప్రభుత్వం ₹4.70 తగ్గించిందన్నారు. తాజాగా యూనిట్కు 13 పైసలు తగ్గించడం శుభ పరిణామమన్నారు. సోలార్ విద్యుత్తో మరింత ఛార్జీలు తగ్గుతాయన్నారు. సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్టణాల రాంపండు, పరిమి రవికుమార్, గురుజు సూరిబాబు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలపై ప్రజలపై భారం పడకుండా ఉండేదందుకు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవటం జరిగింది. గత ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి భారీగా వినియోగదారుల నుంచి వసూలు చేయడం జరిగేది. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ ఈ ట్రూ అప్ ఛార్జీలని ప్రభుత్వమే పెట్టుకునేలాగా దాదాపుగా 4,400 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుకోకుండా ప్రభుత్వమే భరించి ఈ ట్రూ అప్ ఛార్జీలు అనేవి లేకోకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఏదైతే ప్రజలకు మనం వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం ప్రకారంగా ఒకవైపున సంక్షేమం, ఒకవైపున అభివృద్ధి చేసుకుంటూ ఇలాంటి ట్రూ అప్ ఛార్జీలు ప్రజల మీద పడుకోకుండా తీసుకెళ్ళడం అనేది కత్తి మీద సాము లాంటిది. అలాంటి పరిస్థితి లేకుండా చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రిది. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేయడం, ప్రజల దగ్గర వసూలు చేయడం, ఆ రకంగా ఉన్న పరిస్థితుల నుంచి
ప్రజల్ని కాపాడే విధంగా ఈవేళ ప్రభుత్వమే మరి ఈ ట్రూ అప్ ఛార్జీలు డబ్బులు ప్రభుత్వమే పెట్టుకోవడం అనేది ప్రజలందరికీ కూడా ఒక శుభవార్తగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గతంలో జరిగిన పరిస్థితులు ఏంటంటే కమిషన్లకి కక్కుర్తిపడి ఎక్కువ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చి విద్యుత్ కొనుగోలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మరి బాధ్యత తీసుకున్న తర్వాత ప్రభుత్వం మొదలైన నాటి నుండి ఆ ఛార్జీలని తగ్గించుకుంటూ, అలాగే ఏదైతే మనం సౌర విద్యుత్ కానీ పవన్ విద్యుత్ కానీ ఈవేళ ఇంటింటికి కూడా సబ్సిడీ స్కీమ్లో సోలార్ విద్యుత్తు మరి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే అది ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళకే కూడా ఇబ్బంది ఉండదన్న పరిస్థితి కల్పించి మరి ఈవేళ 3 కిలోవాట్ల దాకా 78,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నికైన పచ్చ గోపాలకృష్ణ ఆదివారం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీని పార్టీ శ్రేణులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులను అందుకు ఆయన ప్రతిస్పందనగా అభినందనలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పట్టణ బీజేపీ ఇన్ఛార్జ్ దుబ్బా శ్రీనివాస్, నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, కార్యదర్శి చిట్యాల రాంబాబు, ఆరాధ్యుల అంజీ తదితరులు కూడా గోపాలకృష్ణకు అభినందనలు తెలిపారు. మరి ఈరోజు పచ్చా గోపాలకృష్ణ మరి మన తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఉన్న ఈ కుర్రవాడు, ఇతను మరి నాకు రమారమి 10-12 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. ఎందుకంటే 2019లో ఏబీపీ కార్యకర్తగా మరి ఈ ఏరియాకి లీడర్గా అతను మరి 19 ఎలక్షన్లో ఎంతో గొప్పగా కష్టపడి ఇప్పుడు మాణిక్యాలరావు గారు పార్లమెంటు పోటీ చేసినప్పుడు పెద్ద ఎత్తున మాతో పాటు తిరగడం, మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంతకుముందు కూడా ఏబీపీ ద్వారా తాడేపల్లిగూడలో ప్రతి స్కూల్లోనూ అక్కడ విద్యార్థులకు ఏమన్నా మేనేజ్మెంట్ అన్యాయం చేస్తే పోరాడిన వ్యక్తి. ఎన్నో సందర్భాల్లో నేను ఆయనకు సహాయంగా ఆ రోజుల్లో వెళ్ళి కలవటం కూడా జరిగింది. అందుకు కమిట్మెంట్తో సిస్టమేటిక్గా పనిచేసిన నాయకుడు కాబట్టి, కుర్రోడు కాబట్టి మరి దినదిన అభివృద్ధి అయ్యి 2 సంవత్సరాల క్రితం జిల్లా యువమోర్చ కార్యదర్శిగా మరి ఇతను ఎన్నుకోవడం జరిగింది మన భారతీయ జనతా పార్టీకి. మరి రాత్రి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఐనుపూడి శ్రీదేవి గారు మరి మన మిత్రుడిని మరి జిల్లా యువమోర్చ అధ్యక్షుడిగా ప్రకటించడం చాలా శుభసూచకం. ఎందుకంటే అతన్ని ఈరోజు అందుకే కాకేసి మన దగ్గర అభినందిస్తూ ఆయన్ని, ఎందుకంటే తాడేపల్లి నియోజకవర్గం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకి యువమోర్చ అధ్యక్షుడి స్థాయికి ఎదుగుతాడు. దీనికి నిదర్శనం ఒక కార్యకర్తగా ప్రారంభించిన జీవితం 10-12 సంవత్సరాల్లో చదువుకుంటూ ఏబీపీలో పనిచేసి మరి అలాగే యువమోర్చలో వచ్చి యువమోర్చ నుంచి యువమోర్చ జిల్లా అధ్యక్షుడి స్థాయికి వెళ్ళారంటే మరి అతని నిబద్ధత, అతని కృషి, అతను మరి కష్టం ఇది భారతీయ జనతా పార్టీ గుర్తించిందంటే ఇదొక నిదర్శనం. భారతీయ జనతా పార్టీలోనే ఈ సహజంగా జిల్లా యువమోర్చ అవ్వాలంటే రాజకీయ నాయకులు వాళ్ళకున్న బంధువర్గులు ఎవరిని ఎరుగునిస్తారు. అలా కాకుండా పార్టీకి సంబంధించిన కష్టజీవి ఎవరు పార్టీకి కష్టపడ్డాడో జిల్లాలో పరిశీలించి మరి పచ్చా గోపాలకృష్ణకి ఈరోజు యువమోర్చ ఉదయపూర్వక ఆయన అభినందనలు తెలియజేస్తూ, సోదరుడు పచ్చ గోపాలకృష్ణకి జిల్లా యువమోర్చ ప్రెసిడెంట్ ఇవ్వడం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు తాడేపల్లిగూడానికి ఒక పదవి ఇచ్చి గోపాలకృష్ణ నాకు తెలిసిన బట్టి చాలా సర్వీసు మామూలు. ఎందుకంటే ఏ లీడర్ వచ్చినా సరే, మాధవ్ గారు వచ్చినా లేకపోతే ఏదైనా మీటింగ్లో పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు ర్యాలీ చేసినా సరే పాపం గోపాలకృష్ణ అతను వాళ్ళ టీంతో బాగా మా కష్టపడమంటే అసలు ఆ సెక్యూరిటీ కానీ వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద ఏగ వాలకుండా చూసుకుని పంపించే కుర్రోడు. అటువంటి ఇతనికి యువమోర్చ జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చి పార్టీ ఇతనికి సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందని చెప్పి మేము కోరుకుంటూ, అలాగే ఇతనికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పచ్చ గోపాలకృష్ణ గారికి యువమోర్చ జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేశాం. ఈ తాడేపల్లిగూడ నియోజకవర్గంలోని మా పచ్చ గోపాలకృష్ణకి రావటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. పచ్చ గోపాలకృష్ణ గురించి చెప్పాలంటే ఈయన మొన్న ఏబీవీపీలో ఉండగా 2024 ఎలక్షన్స్లో
వారి ఏబీవీపీ సభ్యులతో కలిసి చాలా చక్కని ప్రచారం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థి అయిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి సహాయ సహకారాలు అందించడం, అలాగే ఎలక్షన్లో కూడా పట్టణ నియోజకవర్గ నాయకులతో చక్కని పరిచయాలతో ముందుకెళ్ళడం, అలాగే వీరికి సంవత్సరంన్నర క్రితం జిల్లాలో కార్యదర్శిగా యువమోర్చాలోకి తీసుకొచ్చి పదవిని అలంకరించారు. ఈయన దశలుగా ఆయన ఎదుగుతూ వచ్చారు. అలాగే జిల్లా యువమోర్చా అధ్యక్షునిగా గోపాలకృష్ణ గారికి ఈ పదవి వరించడం మా అందరికీ ఆనందంగా ఉంది కనుక ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ తరపున తాడేపల్లిగూడెంలో విజన్ సెంటర్ ఏర్పాటుకు తన వంతుగా 3 లక్షల రూపాయల విరాళాన్ని లయన్స్ ఫాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో విజన్ సెంటర్ ఏర్పాటు నిమిత్తం సర్వే చేయడానికి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆదివారం స్థానిక కడకట్లలోని జనతా హాస్పిటల్లో సమావేశం నిర్వహించారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రాజు, డైరెక్టర్ సుభాష్, పాస్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మదన్ గోపాల్ అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ తరపున విజన్ సెంటర్లు, కంటి ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి సర్వే చేసే కార్యక్రమంలో భాగంగా తాము వచ్చినట్లు వివరించారు. ఇంటర్నేషనల్ లయన్స్ నిధులు రావాలంటే ముందుగా దాతలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దాంతో గట్టి మాణిక్యాలరావు 3 లక్షల రూపాయలు, రీజనల్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్ 1,50,000 రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చిన్న మునీంద్ర, ఎల్ఐసి త్రిమూర్తులు, స్పిరిట్ క్లబ్ అధ్యక్షులు పైబోయిల భాస్కర్రావు, సెక్రటరీ రంజిత్, పైమీనా క్లబ్ నాగలక్ష్మి, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సభ్యులు పేరూరి కాశయ్య, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, డివిపి విశ్వేశ్వరరావు, రాజా, వంగపండు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ప్రత్యేకించి విజన్ సెంటర్స్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 10 స్థానాల్లో ఏర్పాటు చేయడం కోసం వచ్చిన అప్లికేషన్స్ని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటిని పరిశీలించడానికి మా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్ ఆర్ మదన్ గోపాల్ గారు కోయంబత్తూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెంలోనే కాకుండా నిడదవోలు, ఏలూరు, అల్లాపురం ఆ ప్రాంతంలో కూడా కొన్ని సైట్స్ మేము విజిట్ చేసాం. ప్రత్యేకించి తాడేపల్లిగూడెంలో 5 క్లబ్ సభ్యులు కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి వారు కనుక కొంత కాంట్రిబ్యూట్ చేస్తే 25% మ్యాచింగ్ అమౌంట్ మిగతాది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి తీసుకొచ్చి దాదాపు 1.5 crore రూపీస్తో ఇక్కడ విజన్ సెంటర్ని డెవలప్ చేసి ఫ్యూచర్లో అది ఒక పెద్ద హాస్పిటల్ అయ్యేలాగా, ఐ హాస్పిటల్ అయ్యేట్టుగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం మొదలుపెట్టాం. దాంట్లో భాగంగా మా సైట్ ఫస్ట్ చైర్మన్ లైన్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మాతో పాటు మార్నింగ్ నుంచి అన్ని విజన్ సెంటర్స్ని పరిశీలించడం జరిగింది. మరి తప్పకుండా ఏప్రిల్ నాటికి ఈ విజన్ సెంటర్స్ అన్నీ మెటీరియల్ అయ్యేటట్టుగా మరి మా మదన్ గోపాల్ గారు మాకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వెస్ట్ గోదావరి లయన్స్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అంటూ అటు నిడదవోలు లయన్స్ ఐ హాస్పిటల్ కానీ, పాలకులు లయన్స్ ఐ హాస్పిటల్ కానీ, అలాగే తణుకు డయాలసిస్ యూనిట్తో నిరంతరం కొన్ని కోట్ల రూపాయలు సర్వీస్ చేస్తున్న సంస్థ ఈ లయన్స్ ఇంటర్నేషనల్. దానిలో భాగంగానే మరింత ముందుకు ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న నీడ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ కంటి ఆసుపత్రుల నిర్మాణానికి ప్రత్యేకంగా మా ఇంటర్నేషనల్ టీం పిఐడి మదన్ గారు, అలాగే మరో పిఐడి విజయ్ కుమార్ రాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో అంటే క్లబ్స్, ఈ తాడేపల్లిగూడెం గ్రూప్స్ అవనివ్వండి, నిడదవోలు అవనివ్వండి, అలాగే ఏలూరు అవనివ్వండి, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అవసరం ఆ కంటి ఆసుపత్రులు, విజన్ సెంటర్స్కి వాళ్ళు ఏ ఉద్దేశంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్న విషయం ఆ క్లబ్ సభ్యులతో డిస్కస్ చేసి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ పెద్దలకి ఈరోజు మేము సబ్మిట్ చేస్తున్న జిల్లా నుంచి. ఈ విధంగా రేపు ఈ వచ్చే సెంటర్స్ అన్నీ కూడా కొన్ని లక్షల మందికి ఉపయోగపడేలా అది అడ్వాన్స్డ్గా కూడా ఈ సెంటర్స్ అన్నీ ఏర్పాటు చేస్తామని కూడా మా లయన్స్ ఇంటర్నేషనల్ పెద్దలు చెప్పడం జరిగింది. లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం అంటేనే ఒక విశిష్టత కలిగినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి క్లబ్బు ఆధ్వర్యంలో ఇక్కడ తాడేపల్లిగూడెంలో విజన్ సెంటర్ పెట్టడం చాలా అదృష్టం. మరి ఈ సందర్భంగా మరి నేను కూడా తప్పనిసరిగా విజన్ సెంటర్కి ఒక 3 lakhs ఖచ్చితంగా కంట్రిబ్యూట్ చేస్తానని, దానికి ఒక మంచి ప్రాంతాన్ని ఎన్నుకుని ఒక మంచి విజన్తో ముందుకు వెళ్దారని చెప్పేసి, అలాగే మా రీజియన్ చైర్పర్సన్ కూడా ముందుకు వచ్చి మా శ్రీనివాస్ గారు కూడా మరి 1,50,000 రూపాయలు ఇస్తాంటాం మదోహంగా భావిస్తూ, మరి ఈ టీంలో మా విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, మరి ముఖ్యంగా మా సుభాష్ బాబు గారు కానీ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మదన్జీ ఒక మోడల్
స్క్రీనింగ్ సెంటర్లా ఐ కేర్ సెంటర్ లాగా మీరు దానికి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే మా గవర్నర్ గారు, మా వైస్ గవర్నర్ గారు వీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. ఉంగుటూరు మండలంలో ఇటీవల మృతి చెందిన వైసీపీ కుటుంబ సభ్యుల నివాసానికి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన వైసీపీ నాయకుడు గుడ్ల శ్రీనుకు మాతృవియోగం కలగడంతో ఆయన్ను పరామర్శించారు. అదేవిధంగా మాతృవియోగం కలిగిన మంతెన నాని, పాస్టర్ పండుబాబుల నివాసాలకు వెళ్లి వారిని పరామర్శించారు. వాసుబాబు వెంట మండల వైసీపీ అధ్యక్షులు మరాల వెంకట మంగారావు, మాజీ సర్పంచ్ కర్ణం బుజ్జి, ఎంపీటీసీ రాయిలక్ష్మి, మనసాల కోటి, ఆకుల రాజా తదితరులు పాల్గొన్నారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో ప్రతి ఏటా జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ 7వ రోజుకు చేరుకుంది. ఆదివారం క్రికెట్ పోటీలకు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివేసు కృష్ణమోహన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పండగకి పెట్టడం, తద్వారా 52 టీములు ఈ కార్యక్రమానికి రావడం, తద్వారా ఏదైతే ప్రారంభం నుంచి కూడా వివిధ రకాలుగా ప్రతిరోజు కూడా గెస్ట్స్ వచ్చి ఎవరైతే మరి ఇక్కడికి వచ్చి మా ఫౌండేషన్ తరపున ఆడుతున్న పిల్లలందరికీ కూడా విషెస్ తెలియజేయడానికి వచ్చిన ముఖ్య అతిథులు ఇప్పుడు దాకా వచ్చిన వారికి, అలాగే రాబోయే రోజుల్లో వచ్చేవారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఎప్పుడు కూడా 9 సంవత్సరాల నుంచి కూడా వెన్నంటే ఉండి టోర్నమెంట్ విషయంలో అన్ని రకాలుగా కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా టీమ్స్ అన్నీ కూడా నిష్పక్షపాతంగా ఒక డెడికేటెడ్గా చేస్తూ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న మా సోదరుడు మన చిన్న కరీం గారు, అలాగే సలాం, వీళ్ళందరూ కూడా చక్కటి స్నేహపూరితమైన వాతావరణాన్ని ఇక్కడ తీసుకురావడం, తద్వారా మంచి ఆటలాడే విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చి మన ఫౌండేషన్ తరపున పిల్లలందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాల్లో నాకు భాగస్వామ్యంగా ఉంటున్న తమ్ముళ్ళు ముగ్గురికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, నెగ్గినా ఓడినా ఏదైనా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, తల్లిదండ్రులు బతుకుండగానే వృద్ధాశ్రమాలు వేసే రోజుల్లో ఈ రోజులో అటువంటి రోజుల్లో శ్రీధర్ గారు దాని తండ్రి గారి పేరు మీద గొర్రెల లక్ష్మీనారాయణ గారు ఫౌండేషన్ పేరు ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడం 9 సంవత్సరాల నుంచి ఏకధాటిగా చేసుకొస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాల్లో 52 టీములు పాల్గొంటున్నాయి. ఈ 52 టీములకి సుమారుగా 700 మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ రోజుని పిల్లలందరూ కూడా చదువుకోవడం లేదా వేరే టీవీలు చూస్తమే తెప్పించి వ్యాయామం లేదు. ప్రతి ఒక్కరికి ఏసీ రూములు ఇవే తెప్పించి సూర్యరశ్మి మీద పడతాం కూడా తెలియదు పిల్లలకి ఈ రోజుని. అటువంటి రోజుల్లో శ్రీధర్ గారు మన క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి వ్యాయామం మంచి వ్యక్తుల కింద ఎదగాలంటే, ఏ చెడ్డ అవలక్షణాలు రాకుండా ఉండాలంటే క్రికెట్ ఆడితే ఆరోగ్యంగా బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం పెడతాం చాలా గొప్ప విషయం. దీంట్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి దీంట్లో భాగస్వామి చేయడం చాలా ఆనందంగా ఉంది. మనం ఎంతో సాంప్రదాయంగా మన ఆచార వ్యవహారాలు కానీ సాంప్రదాయాలు కానీ పునిసి పట్టుకున్నటువంటి వ్యక్తి గొర్రెల శ్రీధర్ గారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇవాళ రోజున సంక్రాంతి పండుగ అంటే మనందరి పండుగ. చాలా సంతోషంగా ఈ పండుగను మనం జరుపుకుంటాం. దాంట్లో భాగంగా ఇవాళ రోజున శశి కాలేజ్ గ్రౌండ్లో గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ పేరు మీదుగా గొర్రెల శ్రీధర్ గారు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ రోజున ఏదైతే యువత ఉన్నారో చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి సత్ప్రవర్తన చేసే విధంగా ఇవాళ రోజున ఆటల పోటీలు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా భగవంతుడు గొర్రెల శ్రీధర్ గారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రకమైన పోటీల ద్వారా యువతకి మంచి శారీరక ఆరోగ్యంతో పాటు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కూడా కలుగుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ రోజున ఈ టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషం. దళిత శక్తి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు తెన్నేటి జగజ్జీవన్, జనసేన నాయకులు కాళ్ల గోపి, దళిత శక్తి సబ్ ఎడిటర్ కె లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం సీతారాంపేట కొబ్బరి తోటలో శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి 43వ వార్షిక మహోత్సవాలు జనవరి 1 నుండి జనవరి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. జనవరి 5వ తేదీ అమ్మవారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. 3వ రోజు వేద పండితులచే సహస్ర దీప లింగార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ మరియు ఇతర కార్మిక బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీప లింగార్చన దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, సబ్నవీసు కృష్ణమోహన్, గంధం సతీష్, ముత్యాల శ్రీనివాస్, దాట్ల జగన్నాథరాజు, కిలాడి సాయి, దళాయి తిరుమలరావు, స్నేహ మైండ్ క్లినిక్ అధినేత డాక్టర్ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని జనసేన పార్టీ నాయకులు బొడ్డు సాయి, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్ దర్శించుకున్నారు. శ్రీకృష్ణ యోగ ధ్యాన భక్త బృందం, శ్రీరామ భక్త బృందం సభ్యులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టుచీర సమర్పించారు. మహిళా మండలి నవహారతులు ఇచ్చారు. శ్రీ పుంతలో ముసలమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజా త్రినాథ్ అతిథులకు సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇక్కడ పుంతలో ముసలమ్మ గుడి ఈ కార్యక్రమాలని యువ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మరి ఏదైతే ప్రజల కోసం కూడా మరి కొన్ని కార్యక్రమాలు మరి వైద్య శిబిరాల దగ్గర నుంచి ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు ముఖ్యంగా వారిని రాజా త్రినాథ్ గారిని, వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సీతారాంపేట కొబ్బరి తోట ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇక్కడ రామాలయం ఉంది. అలాగే మిత్రుడు నాగబాబు గారి ఆధ్వర్యంలో
మహంకాళమ్మ ఉత్సవాలు కూడా ఇదే నెలలో జరగడం ఒక విశిష్టంగా భావిస్తూ మరి ఏదైతే బొలుసులమ్మ గుడి ప్రాచుర్యం కలిగిన బొలుసులమ్మ గుడి మరి జాతర ముహూర్తం కూడా మొన్ననే పెట్టడం జరిగింది. మరి ఈవేళ దానికి అనుసంధానంగా ఈవేళ ఇక్కడ మరి దేవతల ఆధ్వర్యంలో మరి బొలుసులమ్మ గుడి కానీ ఇక్కడ మహంకాళమ్మ గుడి కానీ అలాగే ఈ కార్యక్రమంలో పొంతలో ముసలమ్మ తల్లి మరి ఇంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆరుద్ర నక్షత్రంలో మరి మహాశివుడి నక్షత్రం వేళ చాలా మంచి రోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ దైవ చింతనతో ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించిన రాజా త్రినాథ్ గారు యువ సర్కిల్ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవేళ హిందువుల్లో భక్తి ప్రవర్తనలు ప్రతి ఒక్కరిలో కూడా బాగా పెరిగినాయి అని చెప్పచ్చు. ఎందుకంటే ఏ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ మరి పరమత సహనంతో ఎంతో చక్కగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి నడుస్తున్నందుకు పట్టణంలోని అలాగే నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొబ్బరితాట సీతారాంపేటలో వేంచేసిన శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి 43వ జాతర మహోత్సవాలు మరి ఎంతో వైభవంగా గౌరవాధ్యక్షులు మిత్రులు రాజా త్రినాథ్ గారు, ఈ కమిటీ సభ్యులు, యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారు అందరూ కూడా కమిటీలు ఈ ఉత్సవాలను మరి ఎంతో సంక్రాంతికి ముందు వచ్చే ఉత్సవం మరి ఇది సంక్రాంతి పండుగతో సమానంగా మరి ఈ పండుగను కూడా చాలా అంతా వైభవవంతంగా చేస్తారు. మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ పొంతుల ముసలమ్మ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కోరిన కోరికలు తీరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటామని మరి బాగా సెంటిమెంటు. దానికి అనుగుణంగానే మరి ఇవాళ ఉత్సవాలు చేస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి భజన కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు మరి చేస్తూ అమ్మవారికి నిత్యం పూజ ఈ 5 రోజులు కూడా పూజా కార్యక్రమాలు చాలా చక్కగా మరి చేస్తూ ఉంటారు. మరి ఆ తల్లి చల్లగా చూసి వీరికి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే రెట్టింపైన ఉత్సాహంతో మరి ఈ కార్యక్రమం చేసే దిశగా ఆవిడ ఆశీస్సులు ఇచ్చి మరి ఇటువంటి చక్కని కార్యక్రమంలో పాలుపంచుకుని చేసినందుకు మరి త్రినాథ్ గారిని కానీ కమిటీ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కొబ్బరి తోటలో వేయించేసినటువంటి శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారు ఉత్సవ భాగంగా మరి 43వ వార్షికోత్సవంలోకి మరి అడ్డుపెట్టడం జరిగింది. మరి యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి మిత్రులు రాజా త్రినాథ్ గారు, మరి కమిటీ సభ్యులు సూరపరెడ్డి శ్రీనివాస్ గారు, మరి మిగతా సభ్యులు అందరూ కూడా మరి ఈ 9 రోజులు కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి సనాతన ధర్మంలో భాగంగా మరి అమ్మవారికి మరి డైలీ ప్రతిరోజు కూడా మరి పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అలాగే మరి కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే దీని తదనంతరం మరి కొన్ని వేల మందికి ఇక్కడ అన్న సమారాధన కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి అలాగే ఈ కార్యక్రమానికి మరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించవలసిన కోర్సు, అలాగే అన్నదాన కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసి మరి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోర్సు. పొంతుల ముసలమ్మ తల్లి 43వ వార్షికోత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు అమ్మవారి సన్నిధిలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం అమ్మవారికి మంగళ స్నానం, విశేష పూజలు, సుప్రభాత సేవలు, తదుపరి ఇక ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం మరి శివునికి పరమ పవిత్రమైన ఆయన ఇష్టమైన రోజు. అందుకని ఈరోజు అమ్మవారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత 42 సంవత్సరాలుగా ఈ అమ్మవారి ఉత్సవాలు చేస్తూ నేడు 43వ సంవత్సరం అడుగుపెట్టి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి హిందూ మత సాంప్రదాయాలని కాపాడుతూ మరి మా వంతు కృషిగా సనాతన ధర్మ
నిర్మాణ కృషిలో మా వంతు భాగంగా మరి అమ్మవారి సన్నిధిలో ఈ పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరి మధ్య మధ్యలో చిన్నగా మరి సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు, ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించడం అనేది జరుపుతూ ఈ కార్యక్రమాన్ని యువ ఫ్రెండ్స్ సర్కిల్ తరపున, ఉత్సవ కమిటీ సభ్యులు అందరి తరపున మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆశీస్సులతో అంగినా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. లక్కీ స్పోర్ట్స్ జోన్ అధినేత అంగిన హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా భారీ ఎత్తున ముగ్గుల పోటీలను చిన్నపిల్లలకు లెమన్ అండ్ స్పూన్ చైర్స్ గేమ్స్ నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి 3 బహుమతులుగా నిర్ణయించారు. ముగ్గుల పోటీల్లో ముఖ్య అతిథులుగా మెఫ్మా చైర్మన్ గుండుమొగల పద్మప్రియ, ఏఎంసీ డైరెక్టర్ మద్దాల లక్ష్మీ ప్రసన్న, మాజీ కౌన్సిలర్లు పెంట రాజేశ్వరి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ అంజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అంగిన హరికృష్ణ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయని అన్నారు. సంక్రాంతి సంబరాల్లో చిన్నారులచే కోలాటం, హరిదాసు తదితర వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి వి భవాని, రెండవ బహుమతి ఎం శ్రీ దుర్గా, మూడవ బహుమతి జి పూజా రత్నశ్రీ గెలుచుకున్నారు. అంజన హరికృష్ణ మాట్లాడుతూ ఈ సంక్రాంతి సంబరాల్లో నాకు సహకరించిన మిత్రులకి మరియు హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అంగిన దేవేంద్ర, మోటూరి సుబ్రహ్మణ్యం, సేలం రాంబాబు, శాసనాల శ్రీనివాస్, నారిపిరెడ్డి దొరబాబు, మిలిటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివ, తాడిపత్రి శ్రీను, కడలి రవి, అంగిన యశ్వంత్, సత్యవాడ శ్రీనివాస్, సురేష్ రెడ్డి, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక 34-35 వార్డు హౌసింగ్ బోర్డు అంగిన ఫౌండేషన్ తరపున అంగిన హరికృష్ణ గారు సంక్రాంతి సంబరాలు జరిపించడం జరుగుతుంది. ఈరోజు పండగ 10 రోజుల ముందే హౌసింగ్ బోర్డులో వచ్చేసింది. చాలా పండగ వాతావరణం, చాలా నిండుగా, అలాగే చిన్నారీలు కోలాటం కానీ, ముగ్గుల పోటీ కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అంగినా ఫౌండేషన్ అధినేత గారు అంగిన హరికృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ టీం అందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేసామంటే ఆ టీం అంతా కష్టపడితేనే ఇంత సక్సెస్ అవుతుంది. అలాగే ఈ ఫౌండేషన్ తరపున పేద పిల్లలకి ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళని చదివిస్తాం మేడం అని చెప్పారు. ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తానని చెప్పారు. నిజంగా మంచి ఒక నిర్ణయం అండి. ఈ నిర్ణయానికి ఆయనకి ఒక హ్యాట్స్ ఆఫ్ అండి. సంక్రాంతి సంబరాలు అంగినా ఫౌండేషన్ తరపున ఇక్కడ చాలా ఘనంగా చేస్తున్నారు. వారందరికీ నా నమస్కారాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడ చాలా పండగ వాతావరణం కనిపిస్తుందండి. హరిదాస్ గారు, పిల్లలు, అంతా భోగి పండుగ అంతా ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ చాలా బాగా అందరూ డెకరేషన్లు చేసి అన్నీ బాగా చేశారండి. వీరందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఇక్కడ మన వరలక్ష్మి గారు, ఇంకా అంగినా ఫౌండేషన్ తరపున లేడీస్ అందరూ వచ్చారండి. వీళ్ళందరూ కూడా చాలా కృషితో ఇంత బాగా చేసినందుకు వీరందరికీ కూడా మా ధన్యవాదాలండి. అలాగే అంగినా ఫౌండేషను కృష్ణ గారికి, ఇక్కడ వెనకాల చేసిన సభ్యులందరికీ కూడా, ఇక్కడ పిల్లలకి ఇంటి పిల్లలు చదివించడం ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారి ఆశీస్సులతో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ, మా ఆడపడుచులకి అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి నాకు అందరూ తోడుగా ఉండి నిన్నటి నుంచి నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు, నా స్నేహితులకి, బంధువులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మన మున్సిపాలిటీ సిబ్బందికి మరియు మొత్తం మా స్నేహితులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంక్రాంతిని పురస్కరించుకుని ముందుగానే శ్రీ అంగినా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అంగిన హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మన 34-35 వార్డుల్లో ముగ్గులు పోటీలు, అలాగే సంక్రాంతి శోభను గుర్తు తెచ్చుకునేలాగా భోగిమంటలు, హరిదాస్ కీర్తనలు, అలాగే బొమ్మల కొలువు ఇవన్నీ ఏర్పాటు చేసి మహిళామణులకి కోలాటం, మహిళామణులకి ఎంతో సంక్రాంతి పండుగ శోభను తెచ్చేలాగా ఈ ముగ్గులు పోటీలు నిర్వహించాలని ఎంతో ప్రోత్సహించడం జరుగుతుంది శ్రీ అంగిన హరికృష్ణ గారు.
ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయాలని, ఈసారికి 200 మంది మహిళలు పాల్గొన్నారు, వచ్చే సంవత్సరం 1000 మంది పాల్గొనాలని, ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో జిల్లా పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమం ప్రాంతీయ పద్మశాలి సంఘం తాడేపల్లిగూడెం అధ్యక్షులు బత్తుల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిరాం అప్పారావు, అసోసియేషన్ అధ్యక్షులు కట్టా లక్ష్మణస్వామి, ప్రధాన కార్యదర్శి దివికుమార్ స్వామి, కోశాధికారి అగ్నివేష్, తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ దానమ్మ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మల్లేశ్వరరావు, పప్పు రామకృష్ణ, ఎమ్మది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని 2026 సంవత్సరానికి సంబంధించిన డైరీ అండ్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషకరం. అయితే మన రాష్ట్రంలోని మరియు మన జిల్లాలో ఉన్న అందరు పద్మశాలీలు అంటే ఉద్యోగులు కానివ్వండి, నాన్ ఎంప్లాయీస్ కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే ఏమైనా సాధించగలం. ఈ విధంగా సమావేశం అవడం వల్ల ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉంటూ ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని, ఎవరికి అవసరమైనా కూడా సహాయ సహకారాలు అందిస్తామని అందరూ కూడా ఒక ప్రతిజ్ఞలాగా అనుకొని ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశం చక్కగా జరిగింది. ఇందుకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మంచి సంస్థ అండి. ఎందుకంటే పద్మశాలి ఎంప్లాయీస్ అనేటువంటిది అందరికీ తెలియాలి కాబట్టి పద్మశాలి బంధువులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారు అనే విషయం తెలిస్తే కనుక వాళ్ళందరూ కూడా ఈ సంస్థలో జాయిన్ అవ్వడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతి ఎంప్లాయీకి ఏదో సమస్య ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది ఉద్యోగం చేసేటప్పుడు. అటువంటి సమస్యల్ని మనం కూలానుకుషంగా సమావేశాల్లో చర్చించుకుని దానికి కావలసినటువంటి పరిష్కారాన్ని ఎంపిక చేసుకుంటూ మరి అటువంటి తదుపరి సమస్యని ఎదుర్కోకుండా ఉండడానికి ఇది మంచి వాతావరణం. ఎంప్లాయీస్ యూనియన్ ఉండడం, దాని ద్వారా మనకు కావలసినటువంటి దాన్ని నెరవేర్చుకోవడం, బాధ్యతగా వ్యవహరించడం, మన బాధ్యతలేంటో తెలుసుకుని ఆ సమస్యకి సహకరించడం, అలాగే మనకు ఏర్పడినటువంటి సమస్యకి చెప్పుకొని సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. మన పద్మశాలి కులస్తులు అందరూ కూడా తెలివైన వాళ్ళే, కానీ ఎదరికి ఎవరు రారు, రాజకీయంగా రారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరు కూడా రాజకీయంగా అంటే నేను ఒక్కనే కనపడుతున్నాను, రెండో వ్యక్తి భక్తుల ప్రసాద్ గారే, వేరే ఎవరు రారు. భయం ఏంటంటే అందరూ కూడా ధైర్యంగా మనం ముందుకు రావాలి, మనం ముందుకు వస్తేనే మన బలం ఏంటన్నది తెలుస్తుంది. కానీ ఎవరో ముందుకు రారు, వెనకాల నుండి ఇలా చెప్పేవాళ్ళే కానీ ఎవరో ఎదరకొత్తలేదు. ఇప్పుడు ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. మన పార్థసారథి గారు మాకు గత 5 సంవత్సరాల నుంచి జీవోగా చేశారు. కనీసం వారంలో 2-3 సార్లు కలుస్తాం. కానీ మన పద్మశాలి నేను ఇంతవరకు గుర్తించలేకపోతాం. చాలా దురదృష్టకరం నిజంగా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కడకట్లోని స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దాతల సహకారంతో కృషి చేస్తున్న విషయం విదితమే. పట్టణ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ పట్నాల శ్రీనివాస్ తన వంతుగా 25,000 రూపాయల విరాళాన్ని నిర్మాణ కమిటీ ప్రతినిధులకు ఆదివారం అందించారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి నిధులు లేక 6 సంవత్సరాల కిందటే నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో దాన్ని పూర్తి చేయడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నడుం కట్టుకున్నారు. ఇప్పటికే దాతలు ఇచ్చిన ఆర్థిక సహకారంతో 80% పనులు పూర్తయ్యాయి. స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కమిటీ సభ్యులు కూచిపూడి అనిల్ కుమార్, కాంట్రాక్టర్ శివ, రాచకొండ చంటీలు విరాళాన్ని స్వీకరించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆదివారం నిర్వహించారు. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు అందించిన వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యను తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను తీరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం 21 మంది సీఎం రిలీఫ్ ఫండ్ 8,15,000 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు, దాసరి కృష్ణవేణి, ముప్పడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, మద్దిపాటి సత్యనారాయణ, పరిమి సురేష్, కరుటూరి గోవింద్, దాట్ల జగన్నాథరాజు, తన్నేటి సాల్మన్ రాజు, అంబటి వాసు, ముండెం లీలా, ఎస్కే హజీ, మల్లిక్, మార్లపూడి మహేష్, శంకర్ భవానీ, మన్నే గోపి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అవి ఎక్కడెక్కడ ఏ ఆఫీసర్కి వెళ్ళాలన్నాయో ఆ ఆఫీసర్స్కి పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా వాటికి న్యాయం జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, వారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసున్నాయి. అలాగే లబ్ధిదారులందరూ కూడా మరి కొంతమంది గతంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి ఆ పెన్షన్ ఆగిపోవడం గత ప్రభుత్వంలో జరిగితే వాళ్ళు మీటర్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. కరెంటు బిల్లు ఎక్కువ పేరు చెప్పి తీసేసిన కార్డులు ఉన్నాయి. అవన్నీ కూడా రెన్యువేట్ చేయడానికి మరి మున్సిపల్ కమిషనర్ గారు అయితే టౌన్లో, అలాగే మరి పెంటపాడు, తాడేపల్లిగూడెం తహసీల్దార్లకి, అలాగే ఏదైతే ఇంటి స్థలం కోసం, అలాగే ఇల్లు కట్టుకోవడం కోసం వచ్చిన దరఖాస్తులన్నీ ఆయా సంబంధిత శాఖలకి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈవేళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 21 మందికి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. టోటల్గా 8 లక్షల రూపాయలు లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి అక్కడ ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న తర్వాత, గతంలో అయితే ఎవరో ఒకళ్ళో ఇద్దరికి ఇచ్చేవారు. ఈవేళ ఎంతమంది మన దగ్గరికి వచ్చి పెట్టుకుంటే అంతమందికి కూడా న్యాయం జరిగేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి ఆశీర్వచనాలతోటి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకెళ్ళడం జరుగుతుంది. లయన్స్ ఫెమినా క్లబ్ వారి ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆదివారం అన్నదానం చేశారు. లయన్స్ ఫెమినా క్లబ్ అధ్యక్షురాలు నున్నా శ్రీ నాగలక్ష్మి, భర్త నున్నా శ్రీ బాలత్రిపుర సుందర్రావు, తండ్రి స్వర్గీయ నున్నా వీర వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులకు అన్నదానం చేశారు. బిస్కెట్ ప్యాకెట్లు, జంతికలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమం మేనేజర్ మాట్లాడుతూ ఫెమినా క్లబ్ అధ్యక్షురాలు నున్నా శ్రీ నాగలక్ష్మి దంపతులు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు నున్నా కుమారి, మేఘమాల తదితరులు పాల్గొన్నారు. లయన్స్ ఫెమినా క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత సాయి వృద్ధాశ్రమంలో మరి వృద్ధులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి ఈ రోజున ఇక్కడ ఎంతోమంది నిరాశ్రయులైన నిరుపేదలైనటువంటి వృద్ధులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారందరికీ కూడా ఈ రోజున మా తండ్రి గారైన నున్న వీర వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఇక్కడ వీరందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. మరి అన్నదానానికి మించిన దానం లేదు. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి అటువంటి అన్నదానం అందరూ కూడా వారి పుట్టినరోజు, పెళ్లి రోజుల సందర్భంగా వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారందరికీ కూడా ఆశ్రయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి వాళ్ళ పిల్లలు ఉన్నారు, కానీ ఆ పిల్లలు కొంతమంది చూడకుండా ఇక్కడ కొంతమంది జాయిన్ చేశారు. మరి అటువంటి వారు అందరికీ కూడా ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారు కౌన్సిలింగ్ ఇచ్చి మరి వారు ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళందరినీ కూడా వారి దగ్గరికి పంపించి వారిలో మరి వృద్ధాప్యంలో వారు అనిపించే బాధలన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాము. పడాల జీవసంధ్య వృద్ధాశ్రమానికి లయన్స్ క్లబ్ ఫిమేనా క్లబ్ వారు శ్రీ నున్న వీర వెంకట సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు బాలత్రిపుర సుందరరావు గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు వృద్ధాశ్రమానికి ఇచ్చేసి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులందరికీ కూడా ఈరోజు శాశ్వత అన్నదాన పథకానికి విరాళాలు అందించి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు వృద్ధాశ్రమానికి ఇచ్చేసి వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మరియు వాళ్ళకి ఇష్టమైనటువంటి బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేశారు. కాబట్టి మరొకసారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీన్నే స్ఫూర్తిగా తీసుకొని దాతలందరూ కూడా వృద్ధాశ్రమానికి పురోభివృద్ధి సహకరిస్తారని కోరుకుంటున్నాం. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా పచ్చా గోపాలకృష్ణ నియమితులయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గం పడాల గ్రామానికి చెందిన పచ్చ గోపాలకృష్ణ గతంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కేల్ కన్వీనర్గా పనిచేశారు. యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. పచ్చ గోపాలకృష్ణ యువమోర్చా జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కావడం పట్ల నియామకం పట్ల బీజేపీ నియోజకవర్గ బాధ్యులు ఈతకోట తాతాజీ, పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ ఆయనం బాలకృష్ణ తదితరులు అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయత క్షేత్రంలో శనివారం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉమా చంద్రశేఖర స్వామికి, వాసవి అమ్మవారికి ధనుర్మాసాన్ని పురస్కరించుకుని లక్ష్మీనారాయణ స్వామి వారికి ఆలయ అర్చకులు నారాయణ శర్మ, ఆదిత్య శర్మచే పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, మహన్యాసం, మూల విరాట్కు పంచామృతాలు, పళ్లరసాలు, సుగంధ ద్రవ్యాలు, విభూతి గంధంతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్నా సుందరం దంపతులు, పూర్వ అధ్యక్షులు పేరూరి కాశీయ, కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణరావు దంపతులు, ఆలపాటి పవన్ కుమార్ దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం నవగ్రహాల ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తైలాభిషేకాలు చేయించుకున్నారు. ఓం శివాయ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.